ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కల్కి 2898 AD ఒకటి. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మేకర్స్ త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు. అయితే ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ పై ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోల్ కోసం కమల్ హాసన్ కి మేకర్స్ 50 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంలో కూడా రిలీజ్ అవుతుండడంతో కమల్ హాసన్ పాత్ర చాలా ముఖ్యమని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కమల్ హాసన్ కి అన్ని కోట్లు ఇచ్చినట్టు టాక్. ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా కల్కిలో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు. దీనికోసం ఆయన 10 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నారు. దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి ముద్దుగుమ్మలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కి త్వరలోనే ప్యాకప్ చెప్పబోతుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగనున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకొని సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి భారతీయ పురాణాలను లింక్ చేసి సరికొత్తగా తీస్తున్నారు నాగ్ అశ్విన్. ఇటీవల ఈ చిత్రం గురించి డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. నెవర్ బిఫోర్ కల్కి 2898 AD లాంటి చిత్రం ఎప్పటి వరకు టాలీవుడ్లోనే కాదు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే రాలేదు. ఇలాంటి స్టోరీ లైన్తో ఓ సినిమాను ఎప్పటి వరకు అసలు ఇండియాలో ఎవ్వరూ తీయలేదు. ఇది ఓ నెక్స్ట్ లెవెల్ చిత్రం. థియేటర్లో ఈ సినిమా చూస్తే హాలీవుడ్ చిత్రం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఇది ఓ తెలుగు సినిమా లేదా ఇండియన్ సినిమా అనే విషయం కూడా మీరు మర్చిపోతారు అంటూ సాయి మాధవ్ బుర్రా చాలా గొప్పగా చెప్పారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.